న్యూ ఇయర్ సందర్భంగా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ రెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పిన్ను గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో మిత్రులు కలిసి ఘనంగా సన్మానించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రియతమ నేత శ్రీనివాసులు రెడ్డి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని, నూతన సంవత్సర విజయం చేకూర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, జయరాజ్, భాస్కర్, శ్రీనివాసులు రెడ్డి, మధురెడ్డి, మాధవరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజానికానికి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేదానికి పెద్దలు గౌరవనీయులు నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి గారిని కలవటానికి మేమంతా కూడా రావడం జరిగింది. వాస్తవాల్లోకి వెళ్తే వాస్తవంగా అయితే ఇది మన పండగ కాదు. మన పండగ అనేది ఉగాది. మనం ఈ జనవరి 1కి అలవాటు పడిపోయి, కారణం కూడా ఏంటంటే ఒక సెంటిమెంట్. ఈరోజు గుడికి వెళ్ళినా, పెద్దవాళ్ళని కలిసినా, కొత్త బట్టలు వేసుకున్నా, కొత్త ఏమన్నా కొన్నా సంవత్సరం అంతా ఇదే విధంగా జరగద్దని ఒక సెంటిమెంట్తో మనం ఈ పండుగని ఇంత స్థాయిలో గొప్పగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం రైతాంగం సుభిక్షంగా ఉండాలి, వ్యాపారస్తులు బాగుండాలి, ఉద్యోగస్తులు బాగుండాలి, ముఖ్యంగా రాజకీయ నాయకులు బాగుండాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా కూటమి నాయకులు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూడా చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోవాలి. ఆ శ్రీ మహావిష్ణు వారికి అనుకూలించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా పెద్దలు శ్రీనివాసులు రెడ్డి గారు, నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి గారికి అనేక విధాల శ్రీ మహావిష్ణు తోడుండి ఎమ్మెల్యే కావాలన్న కోరిక పట్టణ ప్రజల ప్రతి కుటుంబంలో ఉంది. నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి మా సేనన్న ఎమ్మెల్యే అనేది ఈనాటికి ప్రతి కుటుంబంలో ఉంది. ఆ శ్రీ మహావిష్ణు వారికి, వారి కుటుంబానికి తోడుండి ఏదో ఒక రోజు ఎమ్మెల్యే అనేది కావాలని చెప్పి కోరుకుంటూ, జిల్లా వ్యాప్తంగా కళాకారుల అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా మా 16వ డివిజన్ నుంచి మా ఓటర్స్ ఉండేటటువంటి 9,750 మంది ఓటర్స్ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.